జగిత్యాల జిల్లా కోడిమ్యాల మండల కేంద్రంలో గ్రామ సభ రసాభాసుగా జరిగింది. ప్రజాపాలన దరఖాస్తులకు విలువ ఇవ్వకపోవడంతో ప్రజలు ఆందోళన చేపట్టారు. లబ్ధిదారుల ఎంపికలో అక్రమాలు జరిగాయని పలువురు ఆరోపించారు. ప్రజాపాలన దరఖాస్తులు ఎన్నిసార్లు చేసుకున్నా ఆన్లైన్ చేయకపోవడంతో కింద పడుకుని ఓ గ్రామస్తుడు నిరసన తెలిపాడు. ఈ గ్రామ సభకు తహసీల్దార్ హాజరయ్యారు. కాగా పోలీసుల పర్యవేక్షణలో గ్రామ సభ నిర్వహించారు. పూర్తి సర్వే అనంతరమే లబ్ధిదారుల వివరాలు వెల్లడించాలని గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. అరే మీరు నాకు చెప్పింది కదా, నేను చూస్తాను. నేను మీరు కూర్చోండి కూర్చో బాబు కూర్చోండి. గట్టి ఎందుకు మాట్లాడుతున్నారా? ప్రోగ్రామ్ చేస్తున్నావు కదా, గట్టిగా ఎందుకు మాట్లాడుతున్నారా? ఫస్ట్ స్టార్ట్ చేస్తారు, దాన్ని వదిలేస్తారు. 2 లక్షల రుణమాఫీ అని చెప్పి రేవంత్ రెడ్డి గారే అన్నారు. ఉమానాగేశ్వరరావు వ్యవసాయ శాఖ మంత్రి గారు అన్నారు, 5 నేను కడితే మేము కట్టేస్తామని చెప్పి రుణమాఫీ పూర్తి చేస్తామని చెప్పి మరి బ్యాంకులో మేము కట్టి ఓకే సార్ నేను గవర్నమెంట్ కంపల్సరీ ఇప్పుడు అట్లా సార్. ఇప్పుడు మంచిగా పరిపాలన చేసి మళ్ళా రాకుంటే మళ్ళీ ఇచ్చినట్టు ఆడదే 2 సంవత్సరాలే మళ్ళీ ఇచ్చిన మళ్ళీ పోతే యాప్ చాలేదు యాప్ ఎక్కడ చాలే యాప్ దేనికోసం అప్లై చేసింది? ప్రజాపాలన 6 గ్యారెంటీ గురించి అది పైగా లేదు. ఇల్లు గురించా, రేషన్ కార్డు గురించా, లేకుంటే ఆత్మీయ భరోసా గురించా? అన్నిటి గురించి కూడా ఇచ్చినాం. ఒక్కలో కూడా పేరు రాలేదు, ఇళ్ళలో పేరు రాలేదు, పేరులో పేరు ఒక్కలే సర్వే వాళ్ళు రాష్ట్రపైన ఆడ 2 ఏళ్ళ